అరే ఏందిరా ఏమైంది అట్లా ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఏం లేదురా. అరే ఎంత అడిగినా చెప్తలేదు, ఇట్లా చెప్పకుండా ఎట్లారా? ఏం లేదని చెప్పాను కదరా. ఏదైనా చెప్పురా. ఏం లేదురా. ఇంకోట్లా డల్గా ఉంటే మాకు మంచి అనిపిస్తలేదురా. డల్గాలేదురా, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. నువ్వు మాకు తెలియకుండా నువ్వు ఎవరికి చెప్తారా? ఇంకా మాకు చెప్పకపోతే ఏం లేదని చెప్తాను కదరా. ఏం లేదు అనుకుంటా పొద్దున చెప్తాను ఇక్కడే ఉన్నావు. ఆడొచ్చిండు. ఏమైంది డల్గా ఉన్నావు? వీడే అప్పటి నుంచి ఏం అడిగినా చెప్తలేడు. ఏం జరిగిందా అంటే చెప్తలేడు. నువ్వు వచ్చినాక నువ్వు అడుగు ఒకసారి, ఏమన్నా చెప్తాడు కావచ్చు. ఏమైందిరా? ఏం లేదురా, శ్వేతని ప్రేమిస్తున్న విషయం తెలుసు కదరా. కానీ వాళ్ళ డాడీ మా పెళ్ళికి ఒప్పుకునే వాళ్ళు, అందుకే టెన్షన్గా ఉంది. తనని దూరం చేసుకోలేకపోతున్నాను. తన దూరం అయితే నేను తట్టుకోలేదు. దీనికోసం ఇంత బాధపడుతున్నావారా? ఏమన్నా అయితే మేము లేవారా? ఏమన్నా అయితే నేను చూసుకుంటా, చెల్ కంచిపడి. హాయ్ శ్వేత, నిన్న కాల్ చేసినప్పుడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా? నిన్న నువ్వు కాల్ చేసినప్పుడు నాన్న ఇంట్లో ఉండేరా, అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు. ఏమనుకోకు. అవునా? మీ నాన్న పొలం దగ్గరికి వెళ్ళలేదా? ఇంకా నయం, నేను ఫోన్ చేసినప్పుడు మీ డాడీ లిఫ్ట్ చేయలేదు. శ్వేత, ఈరోజు సినిమాకి వెళ్దామా? అమ్మో, మా ఇంట్లో చుట్టాలు ఉన్నారు. నేను సినిమాకి రావడం వీలు కాదు. నన్ను ఎవరైనా చూస్తే మా నాన్నకు చెప్తారు. నేను రాను. ప్లీజ్ శ్వేత, వెళ్దాం మూవీకి. నేను రాను. ప్లీజ్ అబ్బో, ప్లీజ్. నేను రాను. ఇక్కడ నుంచి మొత్తం కూడా మనం మామిడి తోటను కొన్నాం. 50 ఎకరాలు మొత్తం. ఈ 50 ఎకరాలలో మంచిగా చెట్లన్నీ కూడా పెరిగినాయి. కానీ ఇక్కడ అంతా గడ్డి. ఏమైందిరా బాబుజీ? సార్, అమ్మాయి గారు వేరే వాళ్ళతో పార్కులో తిరుగుతుంటే చూసిన సార్. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్త, నా పరువుకు సంబంధించినటువంటి విషయం. సార్, అబద్ధం అయితే నా తల తీసి పక్కకు పడేయండి సార్, అవసరం అయితే. అరే, అన్ని పట్టుకరా పోండి. రారా.
ఎవర్రా మీరు నా బండి నాపుతున్నారు? వీళ్ళందరూ మా నాన్న మనుషులు. నేను ఎవడైతే నీకెందుకు బే? నా దల్లే పడతావరా? హలో హలో అన్నా. అరే లేపండి రా. అయ్యో ఈ దెబ్బలేంటి, ఈ రక్తం ఏంటి, అసలు ఏమైంది? అరే దీన్ని లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టండి రా. అరే ఎవడివిరా నువ్వు? ఏ సైడ్ రా? అరే వాడిని దొరకబట్టండి రా. నువ్వెవడు రా మధ్యలో రావడానికి? నీకేం సంబంధం? నాకు సంబంధం ఏంటి అంటున్నావా? వాడు నా ఫ్రెండు. అన్నా అన్న ప్లీజ్ అన్న, మా నాన్న ఏం చేయదు ప్లీజ్ అన్న, వదిలే అన్న ప్లీజ్
అన్న ప్లీజ్ అన్న, మా నాన్న ఏం చేయొద్దన్న, ప్లీజ్ అన్న. చూసావా, నువ్వు మీ అమ్మాయి ప్రేమను దూరం చేయాలనుకున్నావు. మీ అమ్మాయి నిన్ను కాపాడాలని చూస్తుంది. నీకు మాకు తేడా ఏముంది? నువ్వు ఈ ఊరి పెద్ద మనిషి అయి ఉండి ఇలా చేయడం తప్పు కాదా? నేను ఈ ఊరికి పెద్ద మనిషిని కాబట్టి, నేను పరువు ప్రతిష్టలతో బతుకుతున్నాను కాబట్టి, నా బిడ్డ బాగోగులను చూసి ఈ పెళ్లిని ఆపాలని చూస్తా. నేను వాడిని చంపుతా కానీ వాళ్ళను మాత్రం కలవనియ్యను. నేనుండగా నువ్వు వాళ్ళని ఏం చేయలేవు. నువ్వేమన్నా చేయాలనుకుంటే ముందు నన్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీవు ఒక జంటను విడదీసుడు న్యాయం అనుకుంటున్నావా? నువ్వు వాడిని చంపితే నీ బిడ్డ చచ్చిపోతుంది. నీ డబ్బు, నీ పరువు, నీ ప్రతిష్ట, నీ బలగం నీ బిడ్డను తీసుకొస్తుందా? చెప్పు, ఒకసారి ఆలోచించు. మా ఫ్రెండ్ నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. కానీ మీరు కొడుతుంటే చూసి చేతగాని వాడనుకోకండి. మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటా అనుకున్నాడంటే మీ మీద ఉన్న గౌరవంతో. బాగా ఆలోచించాను. నువ్వు చిన్నోడైనా చాలా బాగా చెప్పావు. నా కూతురు కంటే నాకు ఏమీ ముఖ్యం కాదు. నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, నాకు ప్రాణం. నా కూతురు అంటే నాకు అభిమానం. నా కూతురికి నేను పెళ్లి చేస్తా. నేను వాళ్ళ ప్రేమను కూడా అంగీకరిస్తా. నీవు చెప్పిన దాన్ని బట్టి నాకు జ్ఞానోదయం అయింది. నాకు కులాలు మతాలు ఏది ముఖ్యం కాదు. నా కూతురు ప్రేమ ముఖ్యం. నా కూతురి పైన నేను చూపించే అభిమానం ముఖ్యం. నా కూతురు అభివృద్ధి ముఖ్యం. నా కూతురు కోసమే నేను బ్రతికుంటా.